హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిప్ టీవీ. నేను మీ విజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫౌండర్ ఆఫ్ సిఇఓ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ అసలు రియల్టర్ ఆక్సిజన్ అంటే ఏంటి, ఇది ఎవరు స్థాపించారు, సో దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఇవన్నీ ఓపెన్ సీక్రెట్స్ ఎందుకు చెప్తారు విజయ్? కంపెనీ ఫౌండర్ పేరు బయటికి రాకూడదు కదా. సో రియల్టర్ ఆక్సిజన్ అనే సంస్థ స్థాపించే ముందు ఒక 2 సంవత్సరాలు దీని మీద R&D చేయబడింది, రీసెర్చ్. ఓకే. రియల్ ఎస్టేట్ ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్కి బీఎస్సీ, బీకామ్, ఎంఎస్సీ, ఎంటెక్, బీటెక్కి కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ సర్టిఫికేషన్ ఇస్తున్నాయి. రియల్ ఎస్టేట్ ఏదో తెలిసిందా నీకు? రియల్ ఎస్టేట్ అంటే చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో సర్టిఫై చేసే యూనివర్సిటీ లేదు. అవును అవును, యూనివర్సిటీలు అనేవి లేవు. సో నేను రియల్ ఎస్టేట్లోనే కెరీర్, నేను ఒక కన్సల్టెంట్గా చేశాను, ఒక సిఇఓగా చేశాను, ఒక అడ్వైజర్గా చేశాను, ఒక బ్రోకర్గా చేశాను, ఒక ఏజెంట్గా చేశాను. సో ఒక బిల్డర్కి ఏం కావాలి, ఒక కన్సల్టెంట్కి ఏం కావాలి, ఒక ఏజెంట్కి ఏం కావాలి అనేది నాకు కంప్లీట్ అవగాహన ఉంది. సో నేను పనిచేసినప్పుడు ఆ గ్యాప్స్ ఒకపడ్డాను. అప్పుడు నేను ఏం చేశానంటే ఒక 5 మంది ప్రొఫెసర్లతో 1 ఇయర్ కంప్లీట్గా ఎంటెక్, పిహెచ్డి, సివిల్ ఇంజనీరింగ్తో రీసెర్చ్ చేయించాను. 150 యూనివర్సిటీలు ప్రపంచం పెడతాను. సో 150 యూనివర్సిటీలు చేసిన తర్వాత మాకు తెలిసిందంటే అసలు మన ఇండియాలో 1-2 కాలేజ్ తప్ప లేవు పెద్దగా. ఓకే. ఫారిన్ కంట్రీస్లో ఉన్నాయి కానీ చాలా కాస్ట్లీ. ఓకే. అట్లానే 90% థిరీయే చెప్తున్నారు, ప్రాక్టికల్ 5-10% ఉంది. సో ప్లస్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు, డ్యూరేషన్ ఎంత, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు అన్నీ కూడా మేము పెద్ద సమ్మరీ చేయబడింది. చేసాక మాకు అర్థమైంది ఏంటంటే రియల్ ఎస్టేట్లో ప్రాక్టికలిటీ లేనిదే ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు. సో మేమేం చేసాం, 30-35% థియరీ చెప్పి 65-70% ప్రాక్టికల్ చేస్తాం. రైట్. ఓకే. అది మా ఉద్దేశం. సో అది దృష్టిలో పెట్టుకొని రియల్టర్ ఆక్సిజన్ అనే సంస్థని మేము స్థాపించాం. చాలామంది కంపెనీ పేరులో కెమికల్ పేరు పెట్టారేంటి సార్ ఆక్సిజన్ అని అడిగారు. నిజంగా సార్, నేను కూడా అది అనుకున్నాను. సో ఒక కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ ఇప్పుడు ఏవైతే పనిచేస్తాయి మార్కెట్లో ఏజెంట్స్ ద్వారానే పనిచేస్తారు. వాళ్ళు సేల్స్ ఎంప్లాయ్ పెట్టుకొని ఎవరు జాబ్స్ ఇవ్వరు. ఓకే. జూతేదో పైసేదో, అంటే నువ్వు కష్టపడి డబ్బులు తీసుకున్నా నీ కమిషన్ నువ్వు తీసుకున్నా అంతే. అందుకని 1000 మంది ఏజెంట్స్ ఉంటారు, కొన్ని కంపెనీలు 1,00,000 మంది ఏజెంట్స్ ఉన్నారు. సో వాళ్ళని మేము ట్రైన్ చేసే పనే రియల్టర్. అంటే ఆ కంపెనీకి ఊపిరి ఇస్తాం కాబట్టి ఆక్సిజన్ అనే పేరు పెట్టాం. మేము సరైన ఏజెంట్లు అవుట్పుట్ ఇచ్చే ఏజెంట్ ఉత్పత్తి చేస్తాం. సో వాళ్ళ ద్వారా కమిషన్ చేస్తారు. ఎవరు కూడా 1000 మంది ఏజెంట్స్ ఉంటే 5 మంది సేల్స్ ఎంప్లాయీస్ ఉంటారు. అందుకని దానికి ఆక్సిజన్ అనే పేరు ఇచ్చాం. సో రియల్టర్ ఆక్సిజన్లో ఒక 5-6 డివిజన్స్ ఉన్నాయి. ఫస్ట్ డివిజన్ ట్రైనింగ్, నేను చెప్పింది మొత్తం ఒక ఏజెంట్ కంప్లీట్గా తీర్చిదిద్దాం. ఏజెంట్ అయిన తర్వాత, ట్రైనింగ్ అయిన తర్వాత మేము మెంటరింగ్ అంటే 1-to-1. ఓకే. చాలామంది డైరెక్టర్స్ కానీ సీనియర్ లెవెల్లో అందరిలో కూర్చొని ఇష్టపడు, ఒక ఎండి ఉన్నాడు గ్రూప్లో ఉండు, 1-to-1 మెంటరింగ్ ఇస్తాం. ట్రైనింగ్ అయిపోయింది, మెంటరింగ్ తర్వాత ప్రాజెక్ట్ మార్కెటింగ్. కొంతమంది ల్యాండ్ ఓనర్స్ కానీ బిల్డర్ కానీ కడతారు, ఇల్లులు కడతారు, ఇల్లు ప్లాట్లు డెవలప్ చేస్తారు, ఫ్లాట్లు కడతారు కానీ అమ్ముకోలేరు. దాని ఆ ప్రాజెక్ట్ తీసుకుని ప్రాజెక్ట్ మార్కెటింగ్ చేస్తాం. అది 3వది. తర్వాత 4వది అడ్వైస్, అది ఇంపార్టెంట్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్. ఓకే. అంటే నీ దగ్గర ఒక 50 లక్షలు, ₹1,00,00,000 ఉంది, అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలి, ఎంత రిటర్న్స్ వస్తుంది, ప్లాట్ కొనాలా, ఫ్లాట్ కొనాలా, ఇల్లు కొనాలా, ఏ హైవేలో కొనాలి, ఏ ఊర్లో కొనాలి అనేది ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ అన్నది. సో మేము ఇచ్చేది, నాకు దగ్గర రోజుకి ప్రపంచం మొత్తం మీద 8-10 కాల్స్ వస్తాయి. సార్ నా దగ్గర ₹1,00,00,000 ఉంది, హైదరాబాద్లో, అక్కడ నేను అమెరికాలో ఉంటాను, నాకు హైదరాబాద్ తెలియదు, హైదరాబాద్లో ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనేది చూసుకుంటాం. సో అదొక సెల్. అట్లానే డిజిటల్ మార్కెటింగ్. చాలామంది ఇప్పుడు మార్కెట్లో నడుస్తుంది సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్. అవును సార్. అంతకుముందు ఇవన్నీ ఉండేవి కదా మేము చేసినప్పుడు. మేము రోజుకి 80-100 కిలోమీటర్స్ 2-వీలర్ మీద తిరిగేవారు. లాస్ట్ది బ్రోకరేజ్, థర్డ్ పార్టీ, అంటే బయ్యర్ ఉంటాడు, సెల్లర్ ఉంటారు, వాళ్ళు మనం కన్విన్స్ చేసి చేస్తాం, డీల్ చేస్తాం. సో ఈ 6 రకాల డివిజన్స్ ఉన్నాయి. సో దీనికి మంచి స్పందన ఉంది. 2022లో స్థాపించే దీన్ని మంచిగానే ముందుకు సాగుతుంది. ఇంకా ఎంతో, నేను దాదాపు 1,00,000 మంది ఏజెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. ఇప్పటివరకు 12,500 మందిని ట్రైన్ చేసాం, 12,000 పైచలుగా ట్రాన్సాక్షన్ చేసాం.
నాకు మంచి ఏజెంట్ సపోర్టు, కస్టమర్ సపోర్టు, బిల్డర్ సపోర్టు, ప్రాపర్టీ ఓనర్ సపోర్ట్, వీళ్ళందరి సపోర్ట్ వల్ల మేము చేయగలుగుతున్నాం. ఇంకా డెఫినెట్గా మా లక్ష్యాన్ని చేరుకునే దిశగా పయనిస్తాం. అతి త్వరలో మేబీ నెక్స్ట్ 2-3-4 ఇయర్స్లో కంప్లీట్గా ఆ గోల్ని రీచ్ అవుతాం. అంటే 1,00,000 మందిని ఇండిపెండెంట్ బిజినెస్ లీడర్స్గా క్రియేట్ చేయాలి. ఓకే. నెలకి 2-3 లక్షల నుండి పార్ట్ టైం అయితే 10 లక్షల వరకు సంపాదించుకునే వ్యవస్థ వారికి ప్రణాళిక ఇస్తాం. ఓకే. ఎవరైనా మన దగ్గర 1 ఇయర్ కానీ సరెండర్ అయితే వాళ్ళకి 2-5 lakhs మినిమం ఎలా సంపాదించుకోవాలి. కొద్ది ఇంట్రెస్ట్ సీనియారిటీ ఉన్నవాళ్ళు, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి 10 లక్షలు అంటే సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదించడం పెద్ద సులువైన మార్గాలు చెప్తాం. ఓకే. కాకపోతే మమ్మల్ని నమ్మాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నమ్మకపోతే మీకు మందులు పనిచేయవు. అది అట్లానే మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చెప్పేది నమ్మి దాన్ని అమలు పరిస్తే మీకు రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ రాకపోతే కనుక మేము హ్యాండ్ హోల్డింగ్ చేసి మీకు నడిపిస్తాం. ఆ రిజల్ట్స్ రావడానికి ఎందుకు నువ్వు ఫెయిల్ అవుతున్నావు, ఎక్కడే ఫెయిల్ అవుతుంది. ముఖ్యంగా మా ట్రైనింగ్లో ప్రొఫెషనలిజం ఉంటుంది, ఎథిక్స్ ఉంటుంది. ప్రొఫెషనల్గా ఉండేటప్పుడు ఎప్పుడు కూడా చీట్ చేయము. కమిషన్ కోసం పని చేయకూడదు. మీరు పని చేస్తుంటే కమిషన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే. సో దీని మీద మరిన్ని వివరాలు కావాలంటే మన నెంబర్కి కాల్ చేయొచ్చు. విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్.